అందరికీ నమస్కారం. నా పేరు ముస్య ప్రేమ్ కుమార్. నేను అరకు పార్లమెంట్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్ 5వ షెడ్యూల్ అరకు పాడేరు గిరిజన ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా కొంతమంది గిరిజనేతరులు అమాయక గిరిజనులను అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి వేల కోట్ల రూపాయల దోపిడీకి, అలాగే వారి ద్వారా జరుగుతున్నటువంటి గిరిజన హక్కులు చట్టాల ఉల్లంఘనపై నేను కాంగ్రెస్ పార్టీ తరఫున భారత రాష్ట్రపతి గౌరవ శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును స్పందించినటువంటి భారత రాష్ట్రపతి వారి నుండి మాకు దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్కి ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త వారు ఈ సమస్యను సమగ్ర విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం తరఫున మేము చేసినటువంటి ఫిర్యాదుపై స్పందించినటువంటి గౌరవ రాష్ట్రపతి వారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త వారికి, ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజానికం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఈ సమస్యపై గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి దోపిడీ, గిరిజన చట్టాల ఉల్లంఘనపై సమగ్రమైనటువంటి విచారణ హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా పారదర్శకమైనటువంటి విచారణ చేసి బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ సమస్యపై స్థానిక అధికారులకు సమాచార హక్కు చట్టం ద్వారా ఎటువంటి సమాచారాన్ని అడిగినా నిర్లక్ష్యం చేస్తున్నారు. కొంతమంది తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు. దీనిపై అధికారుల పైన స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని తెలుసుకొని మేము అడిగిన ప్రతి సమాచారాన్ని ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మిత్రులకు నమస్కారం. నా పేరు పాచిపంట చిన్నస్వామి, ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈరోజు మన మిత్రుడు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఇక్కడ 5వ భూభాగం షెడ్యూల్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలపైన రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారి దృష్టికి ఒక 2-3 పేజీల లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో సారాంశం కొన్ని మనకి గిరిజనేతరులు, గిరిజనులకు శ్రమ దోపిడీ, గిరిజనుల పక్షాన వాళ్ళ పేరు చెప్పుకొని ఇక్కడ కోట్లాది రూపాయలు తారుమారు చేస్తున్నారు, మనీ లాండరింగ్ జరుగుతున్న విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం స్పందించి తక్షణమే మనకు విచారణ చేపట్టాలని లోకాయుక్తలో పెట్టడం కూడా జరిగింది. చీఫ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్కి రావడం కూడా ఒక శుభ పరిణామం. రాష్ట్రపతి కార్యాలయానికి, అదేవిధంగా లోకాయుక్త కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు మనకు స్వాతంత్రం తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆదివాసులకు హక్కులు చట్టాలు 1/70 చట్టం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 1/70 చట్టాన్ని సమగ్రంగా ఇంప్లిమెంట్ చేయాలని అధికారులు చేయవలసిన అధికారులు ఇప్పుడు తప్పుదోవ గిరిజనులు పట్టించి ఇక్కడ ఎల్టీఆర్ కేసు ఉన్నప్పటికీ ఎస్డిసి వ్యవస్థ కూడా ఇక్కడ నిర్మీలం అయిపోతుంది. ఎస్డిసి వ్యవస్థ అనేది పక్కగా ఇంప్లిమెంట్ జరిగితే గిరిజనులకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గిరిజనుల పక్షాన ఉంటుంది. హక్కులు చట్టాల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉంటుంది. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింట సౌభాగ్యం, ఇందిరమ్మ గారు ఇచ్చిన హక్కులు చట్టాలు చూస్తే తప్పకుండా మనము ముందుకు ఇందిరమ్మ అడుగు జాడల్లో మేము ఆదివాసుల కోసం పోరాటం చేయడానికి, ఇంకా ముందు పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటున్నాము. ఆదివాసులు అందరూ కూడా మీరు ధైర్యంగా ఉండండి. మన 1/70 చట్టం కోసము ఎటువంటి పోరాటానికైనా కాంగ్రెస్ పార్టీ ఆదివాసుల పక్షాన మేము నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై ఆదివాసి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్.